నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో ఇచ్చినటువంటి ఏ హామీను నిలబెట్టుకోలేదు. కానీ తాను చాలా గొప్పవాడిని చెప్పుకునేటటువంటి ప్రయత్నం మాత్రం కోకొల్లలుగా చేస్తున్నారు. దానితో పాటు ఆయనకున్నటువంటి మీడియా ఏమీ చేయకపోయినా ఒక హీరోగా చిత్రీకరించడానికి అనేకమైన కథనాలు అల్లి ప్రచురిస్తుంది, టెలికాస్ట్ చేస్తున్నారు వారికి ఉన్నటువంటి ఛానల్స్లో. ఆయన ఈ సంవత్సరం పాటే కాదు, గతంలో పరిపాలించినప్పుడు కూడా ఒక విలనిజం లాగా ప్రవర్తించారు తప్ప ఎక్కడ హీరోలాగా ప్రవర్తించినటువంటి సందర్భమే లేదు. కాకపోతే తాను హీరోనని చెప్పి ప్రచారం చేసుకోవడానికి మాత్రం ఆయన వెనుకాడేటటువంటి ప్రశ్న లేదు. వారికి ఉన్నటువంటి మద్దతుగా ఉన్నటువంటి మీడియాలు కూడా అదే కార్యక్రమాలు చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సరే హామీలు, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుపోవటాలు అనే విషయాలు కాసేపు పక్కన పెడితే అది వేరే సబ్జెక్టు. వచ్చిన తర్వాత ఏం ప్రగల్భాలు పలికారంటే, ఈనాడులోనే కోరలు పీకండి సోషల్ సైకోలపై సీఎం నిర్దేశం. పీకేయండి, సోషల్ మీడియాలో ఎవరైనా సరే సైకోలుగా వ్యవహరిస్తే వారిని కోరలు పీకేయండి అన్నాడు. మదమెక్కి మాట్లాడే వారిని వదిలే ప్రశ్నే లేదు. పెద్ద హెడ్డింగ్. సోషల్ మీడియా సైనికులకు చెక్, తప్పు చేసిన వారిని శిక్ష తప్పదు, అనుచిత పోస్టులకు తీవ్రమైన పరిణామాలు. ఆ పోస్టులు చూసి నా బిడ్డలు కన్నీరు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గంలో వాపోయాడట. అసభ్య పోస్టులు పెడితే పీడీ యాక్ట్, అసభ్యమైన పోస్టులు పెడితే మాత్రం ఊరుకోము, పీడీ యాక్ట్ పెట్టేసి లోపలేసేస్తాము అని ప్రగల్భాలు పలికారు. ఇవన్నీ వైసీపీ వారిని లోపల వేయడానికి ఉపయోగించే కార్యక్రమాలే తప్ప చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఆయన పెంచి పోషిస్తున్నటువంటి సోషల్ మీడియాను మాత్రం ఎక్కడ చెక్కు చెదనివ్వాల. అసభ్యకరమైనటువంటి పోస్టులు, అసభ్యకరమైనటువంటి మాటలు, అసభ్యకరమైనటువంటి వేషాలు, అసభ్యకరమైనటువంటి చిత్రీకరణలు చేస్తూనే ఉన్నారు. వారిని ప్రోత్సహిస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఈ మధ్యకాలంలో చూస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఐటీడీపీ కార్యకర్త ఏ విధంగా మాట్లాడాడో మనం చూసాం. వారి మీద, వారి సతీమణి భారతి గారి మీద ఏ రకమైన అనుచిత వ్యాఖ్యలు చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. మేము పెద్దగా సీరియస్గా తీసుకోలేదు, కానీ ప్రజలు తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో న్యూట్రల్ యాక్టివిస్టులు తీవ్రంగా స్పందించారు. ఏమిటి అన్యాయం, ఇంత దారుణంగా ఎలా మాట్లాడతారు, ఇది తప్పు కదా అని చంద్రబాబు నాయుడు గారు రియాక్షన్కి వచ్చేసారండి. తక్షణమే అరెస్ట్ చేయమన్నారు, అరెస్ట్ చేశారు. నేను ఆ రోజునే చెప్పా, ఇదంతా ఒక డ్రామా. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని అన్న తర్వాత మేము ఊరుకోము అనేటువంటి ఒక డ్రామాని క్రియేట్ చేసి పాపం అతన్ని అరెస్ట్ చేశారు. చేబోలు కిరణ్ అనే వ్యక్తిని. అతను పెంచిపోసింది ఎవరండి? అతను ఐటీడీపీ కార్యకర్తగా ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు? అతనే చెప్పాడే. ఒకసారి ప్లే చేయండి చంద్రబాబు నాయుడు గారితో ఆయనకున్న పరిచయాన్ని. ఈజ్ ఎ స్మాల్ మ్యాన్. తర్వాత నాకు చంద్రబాబు గారి నుంచి కాల్ వెళ్ళడం కానీ వచ్చింది. అంటే పార్టీ తరఫున ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా బాబు గారు రమ్మంటున్నారు అని చెప్తే మేమేదో వీళ్ళు జోక్ చేస్తున్నారు కామెడీ అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది. అప్పుడు అధికారంలో ఉన్న 2014 నుంచి కానీ అంత ముందే ఉన్న ఎమ్మెల్యేలతో కూర్చొని నేను 2 రోజులు మీటింగ్ లో ఇక నువ్వేం చేస్తావంటే, సార్ ఇట్లా నాన్నకి యాక్సిడెంట్ అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో
నేను లస్కర్గా చేశాను సార్. తర్వాత స్వీట్ బిజినెస్ పెట్టుకున్నాను. ఇట్లా పార్టీ కష్టాల్లో ఉంటే ఇక్కడ మిమ్మల్ని తిడుతున్నా కానీ ఏదన్నా కానీ ఇంట్లో మామగారు చెప్తే మాట్లాడు అంటే మాట్లాడాను సార్. నేను ఏపీలో ఏ వీడియో చూసినా చూశారు కదా, చేబోలు కిరణ్ చెప్పినటువంటి మాటే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భార్య గారి మీద మాట్లాడారనే దాని మీద పెద్ద ఎత్తున దుమారం లేచింది, అరెస్ట్ చేశారు. అంతకుముందు ఎంతమంది గురించి మాట్లాడాడు, ఎంతమంది భార్యల గురించి మాట్లాడారు, ఎంత నీచంగా మాట్లాడారు, అవి దృష్టిలోకి రాలేదు. సరే అరెస్ట్ చేశారండి. అరెస్ట్ చేసి ఏం చేశారే? నేను ఇవాళ చెప్తున్నా, మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా యాక్టివిస్టుల పేరు మీద అరెస్టులు చేసిన తర్వాత ఇంత తొందరగా రిలీజ్ అయినటువంటి సోషల్ మీడియా అరెస్టుల్లో ఏది లేదు, ఒక కిరణం తప్ప. 11వ తారీఖు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, 23వ తారీఖు బయటకు వచ్చాడు. ఎలా వచ్చాడు? కోర్టు వారు ఇచ్చారా? కోర్టు వారు ఇచ్చే విధంగా చేశారు. జనరల్గా ఏం చేస్తారు, ఏం చేస్తున్నారు? ఎవరైనా సోషల్ మీడియాలో అరెస్ట్ అయితే ఏదో ఇన్వెస్టిగేషన్కి పోలీస్ కస్టడీ ఇవ్వమని పిటిషన్ పడేస్తున్నారు. పడైన వారు ఎవరి మీద లేదు. సోషల్ మీడియాలోనే కాదు, వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు అరెస్ట్ అయినా, మాధవ్ మొన్న అరెస్ట్ అయ్యాడు కదా, అరెస్ట్ చేశారు కదా, ఆయన మీద మళ్ళా పిటిషన్ పెట్టారు, ఏది పోలీస్ కస్టడీకి ఇవ్వమని. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆయన పోలీస్ కస్టడీకి ఇవ్వమని పెట్టారు. ఒక్కళ్ళని కాదు, ఇంతవరకు అరెస్ట్ అయిన ప్రతి వారి మీద పిటిషన్ పెట్టి పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నారు. కానీ చిత్రం ఏంటో, పాపం ఈ చేబోలు కిరణ్కి పోలీస్ కస్టడీ అవసరం లేదన్నారండి. ఎందుకంటే మావాడండి, ఏదో నాటకంగా అరెస్ట్ చేశాం. చంద్రబాబు నాయుడు గారు పెంచి పోషించేసిన వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారే ఆయన పిలిపించుకుని ఇవన్నీ మాట్లాడించాడు. కాబట్టి ఆయన్ని మేము మాత్రం జాగ్రత్తగా జైల్లోకి తీసుకెళ్ళి జాగ్రత్తగా జైల్లో నుంచి బయటకు తీసుకురావాలని నిర్ణయానికి వచ్చాం. కాబట్టి మేము వారికి పోలీస్ కస్టడీ పిటిషన్ వేయము అన్నారు. వేయలేదు. బీలేలో వచ్చింది, ఛార్జ్షీట్ ఫైల్ చేశారండి. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది. విత్ ఇన్ 12 daysలో టోటల్ ఇన్వెస్టిగేషన్ ఇస్ కంప్లీటెడ్. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెట్టినటువంటి కేసుల్లో ఇంతవరకు ఏ కేసులోనూ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాల. మంగళగిరి కోర్టులో మాత్రం, మంగళగిరి పోలీసులు మాత్రం ఈ కిరణ్ కేసులో టోటల్గా ఛార్జ్షీట్ పడేశారు. నాకు తెలిసిన సమాచారం, బెంచ్ మీద మ్యాజిస్ట్రేట్ గారు, న్యాయాధిపతి, ఏందో ఇంత తొందరగా పడేశారు, ఏ కేసులను పడైంది, 12 రోజుల్లోనే ఎలా పడేశారు మీరు, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిందని అని ఆయన ప్రశ్నించినటువంటి సందర్భం కూడా ఉంది పోలీసుల్ని. నేను ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు నేను హీరోని, ఎవరైనా సరే నేను అరెస్ట్ చేసేస్తాను అని మాటల్లో చెబుతున్నాడు తప్ప విలన్గా బిహేవ్ చేస్తున్నాడు అనడానికి ఇంతకన్నా పచ్చి ఉదాహరణ ఏమైనా కావాలా అని నేను అడుగుతా ఉన్నా. చేబోలు కిరణ్ అరెస్ట్ చేసినట్టు ఉంది, రిలీజ్ అయినట్టు ఉంది. చేబోలు కిరణ్ అరెస్ట్ చేసిన తర్వాత ఐటీడీపీలోనే చాలామంది క్రిటిసైజ్ చేశారు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరే తిట్టమంటారు, మేము తిట్టామనుకో మళ్ళీ మీరే లోపల వేస్తున్నారు అని అంటే, లోపల వేసడం కాదులేవా అంత ఉత్తుకి, మళ్ళా విడుదల చేశాం కదా, మళ్ళీ మీ పని మీరు చేసుకోండి అనేటువంటి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి నారా చంద్రబాబు లాంటి విలన్ క్యారెక్టర్ వాళ్ళ ప్రయత్నం చేస్తున్నా లేదో ఆలోచించండి అయ్యా. నేను చెప్పేది అబద్ధం అని అనుకోకండి, ఏదో అంబటి రాంబాబు గారు చెబుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి తరపున చెబుతున్నాడు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి అనేక కార్యక్రమాలు, నీచమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి. ఇలాంటి చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేసావే, ఎంతమంది ఉన్నారండి సోషల్ మీడియాలో మీరు పెంచి పోషించిన వాళ్ళని. నిజంగా మీరు అరెస్ట్ చేయదలుచుకుంటే కొన్ని వందల మంది వాళ్ళ సోషల్ మీడియాలో ఐటీడీపీ పేరుతో ప్రచారం చేస్తున్నారు. ఏంటండి, ఇక చూడండి, నా దగ్గర ఉన్న లిస్టు నేను చూపిస్తా. భయంకరంగా మొత్తం ఎంతమంది ఉన్నారంటే, ఈ ఐడీలు 71 ఐడీలు. దీన్ని మర్చుకోటి చెబుతా. సిబిఎన్ ఫర్ పీపుల్ అంట, వీ సపోర్ట్ టీడీపీ, టీడీపీ యాక్టివిస్టు, నారా లోకేష్ అఫీషియల్, ఇంకా ఏంటో ఇంకా చాలా ఇవన్నీ చదవాలంటే చాలా టైం పడింది. టీడీపీ యూత్ 9, ట్రేస్ అవుట్ మీడియా తెలుగు, టీడీపీ స్టూడెంట్స్, టీమ్ సిబిఎన్. ఇవన్నీ చదువుతుంటే నాకు ఈ లిక్కర్ బ్రాండ్లు గుర్తొస్తాయి.
చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్ని లిక్కర్ బ్రాండ్లు వదిలాడు. మళ్ళీ ఈ బ్రాండ్లన్నీ పెట్టి ఆంధ్ర చాయిస్ అంట, ఈ లిక్కర్లో కూడా ఉంది ఆంధ్ర చాయిస్ అనే ఒక ఐడి. ఇట్లాంటివన్నీ ట్రోల్స్ బుక్ ఇవన్నీ పెట్టి ఐటీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు బూతులు తిడితే వారిని మేము బాగా పోషిస్తాము. ఇంకో విషయం అండి, ఏ మాటకు ఆ మాట చెప్పాలి, మీకు ఒకసారి వివరంగా వివరించవలసినటువంటి అవసరం ఉంది. ఇది చేబ్రోలు కిరణ్ విషయం నేను చెప్పాను కదా, ఇంక చూడండి చేబ్రోలు కిరణ్ ఒకటి కదా, ఈ పైచాచికంగా చంద్రబాబు ముఠా పైచాచికాలు ఒక్కొక్కటి మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఘోరాలు, నేరాలు, ఆయన చేపిస్తున్నటువంటి నేరాలు ప్రజలకు అర్థం కావాలి, ఆయన చెప్పే మాటలన్నీ దొంగ మాటలని తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ప్లే చేయాలి. ఇదిగో ఈ కిరణ్ నేను చెప్పా కదా, ఇతను డబ్బులు పుచ్చుకున్నాడు, డబ్బులు తీసుకున్నట్టున్నాడు, ఎలాంటి పిచ్చి పిచ్చి పెట్టాడు చూడండి, ఇలాంటివన్నీ పెట్టాడు. నెక్స్ట్ వీళ్ళు దిగిన ఫోటోలు ఎవరెవరితో దిగారు చూడండి, చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరితో. ఈయన ఒక్క నిమిషం ఆగండి, ఈయనెవరు, ఈయన ఒక టీడీపీ పొలిటికల్ యాక్టివిస్ట్ అంట, ఐటీడీపీ కార్యకర్త యాష్ బొడ్డులూరి. ఇతను మీరు చూస్తూ ఉంటారు టీవీ మన యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నెక్స్ట్ కూడా అతని ఫోటో. ఇలాంటి కార్యక్రమాలు. ఈమె చూడండి, ఇవి స్వాతి రెడ్డి, ఈమె పేరు స్వాతి రెడ్డి కాదు, స్వాతి చౌదరి. రెడ్డి అంటే బాగుంటుంది, రెడ్లు తిట్టుకుంటున్నారు అని కామెడీగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి డైరెక్షన్లో ఈ స్వాతి రెడ్డి గారు ఫోటోలు దిగిద్ది. మళ్ళీ ఇది ఒకటి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా మార్ఫింగ్ చేసి పెట్టారు. మార్ఫింగ్ చేసి పెడితే మేము ఊరుకోం అని అన్నారు. మార్ఫింగ్ చేసి పెట్టారని ఎవరిని, చంద్రబాబు నాయుడు గారిని మార్ఫింగ్ చేసి పెట్టారని ఆర్జీవీ మీద కేసు పెట్టారు. ఇక్కడ మాత్రం పెట్టరండి, ఎందుకంటే మార్ఫింగ్ చేయమనేది లోకేష్, పెట్టమనేది చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల వాళ్ళని రక్షించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవి కూడా అంతే. స్వాతిరెడ్డి గారు మీ నాటక కింద చూడండి ఎలా రాసిందో ఆమె. ఈయన బీవీఆర్ ఘర్షణ మీడియా వెంకటరావు నాకు కూడా ఫోన్ చేసి ఒకసారి బెదిరించాడు. నేను కేసు పెట్టాను. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఒక చిన్న సెక్షన్ వేసి కంటు తుడుపు చర్యగా కేసు రిజిస్టర్ చేశారు ఇతని మీద. కొందరి మీద చేయలేదు కానీ ఇతని మీద చేశారు. ఇదిగో మళ్ళీ ఇతను నారా లోకేష్తోనూ మన త్రిపులార్ గారితోనూ ఫోటో. ఈ ఘర్షణ మీడియా ఒకసారి ఘర్షణ మీడియాలో ఎన్ని పచ్చి బూతులు మాట్లాడతాడో మీరు చూసే ఉంటారు. ఘర్షణ అకౌంట్ దమ్నైల్ చూడండి. ప్యాలెస్లో తలలు పగిలేలా తల్లి చెల్లెలు జగన్ కేసు. జగన్ నీచత్వం బట్టబయలు, వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డాడు. ఏంటండి ఇది? బుద్ధి ఉందా బుద్ధి లేదా చంద్రబాబు నాయుడు గారు మీకు? లోకేష్ గారు బుద్ధి ఉందా బుద్ధి లేదా మీకు? వీళ్ళందరినీ మీరు పెంచి పోషిస్తారా? వీళ్ళందరికీ డబ్బులు ఇస్తారా మీరు? నాకు అర్థం కాలేదు. సోషల్ మీడియా ఇది ఒకటి. ఇతన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంట, యూట్యూబరు ఆయన. అతనే మొత్తం అన్ని పెడుతుంటాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటాడు. ఇంకో నెక్స్ట్ ఈయన చాలా ముఖ్యుడు, మీకు తెలుసు కదా. మొత్తం తెలుగుదేశం పార్టీని మోస్తుందే ఇతను. ఇవాళ పద్యానికి సమాధానం ఇతనే చెప్తాడు, చంద్రబాబు చెప్పడు. మేము అనేక ప్రశ్నలు అడుగుతుంటాం. పోలవరం ఎత్తు తగ్గించారు ఏంటంటే ఈయనే సమాధానం చెబుతాడు. లోకేష్ చెప్పడు, ఇరిగేషన్ మంత్రి చెప్పడు. ఈయన పేరు సీమ రాజా అంట. మరి ఏ సీమరాజానో ఏంటో మరి నాకు అర్థం కాల. వైఎస్ఆర్సీపీ కండువా వేసుకుంటాడు. ఒకసారి నేను కేసు పెట్టాను, కేసు పెడితే దాన్ని రిజిస్టర్ చేయలేదు. దీని మీద కూడా మళ్ళా కేసు పెడతాను, మళ్ళా కోర్టుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. చూడండి ఎలాంటి థంబ్నైల్స్ పెట్టి ఈ సీమరాజా అనే వ్యక్తి మాట్లాడుతున్నాడో ఒకసారి అర్థం చేసుకోవాలని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఇంకోటి నెక్స్ట్ ఈయనెవరు, కిరాక్ కార్పి, చాలా ఫేమస్ ఇవాళ యూట్యూబ్లో. చంద్రబాబు నాయుడు గారు చక్కగా కౌగిలించుకున్నాడు చూడండి, ఎంత ఆనందంగా. ఆయన చక్కగా భుజాన్ని వేసుకొని కౌగిలించుకొని క్యాష్ కొట్టి యూట్యూబ్లో రోజా గారిని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, నన్ను తిట్టడం, ఎవరు కనపడితే మనం తిట్టేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చూడండి, ఈయన సూపర్ సుబ్బు కంటెంటరు. ఇతని పేరేంటి, స్టార్ వీడియోస్. ఇతను చూడండి, ఇతను ఒకసారి ప్లే చేయండి. అచ్చం జగన్మోహన్ రెడ్డి గారి లాగానే యాక్ట్ చేస్తాడు. ఆయన ఏమి మాట్లాడాడో చూడండి, ఒకసారి. ఇప్పుడు ఒక కోట కాదు 3 కోట్లు అన్నట్టు జగన్ అవుతుంది. ఆయన క్యారెక్టర్ చెప్పుకొని ఆ పాత్రకి చేసుకుంటూ 3 కోట్లు అన్నట్టు. అంటే ఎన్ని చేశారు ఇప్పటివరకు స్టార్ట్స్? 2000 చేసుకుంటాం. 2000 చేసాం 1 year లో. ఇంకా ఎక్కువ చేసాం. రిలీజ్ లోకేష్ బాబు గారు కూడా మాట్లాడారు. ఏమన్నారు?
ఒక తెల్ల షర్ట్ వేసుకుని ఒక తమ్ముడు జగన్ మాదిరిగా బాగా చేశారు. ఆయనలాగే అసలు యాస్టీజ్ దగ్గరగా చేశారు. నాకు చాలా అనిపించింది అతను చూస్తుంటే. షర్మిల గారు మాట్లాడారు, ఒక తెల్ల షర్ట్ వేసుకుని ఒక అబ్బాయి చాలా అంటే తెల్ల షర్టే కనిపించింది వాళ్ళకి. మొహం అంటారు, మొహం కూడా కనిపించింది చెప్పాను. నేను అందుకే నేను చూశారు కదా. ఇప్పుడు ఈయన చాలా సందర్భాల్లో నేను కూడా చూశాను. జగన్మోహన్ రెడ్డి గారి లాగా నటిస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆ యాస్తో మాట్లాడతాడు, ఇమిటేట్ చేస్తాడు. ఇతను ఇమిటేట్ చేసే విద్య కలిగినటువంటి వ్యక్తి. ఇతను తీసుకొచ్చి లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమాలు యూట్యూబ్లో అన్నీ కాదు. ఆయన చెప్పాడు కదా 2000 షోలు చేశామని. 2000 ఇవాళ చేసి పెట్టేటటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారికి ఇది అలవాటే. ఎందుకంటే ఎదుటి వారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమం చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచే ముందు, పొడిచిన తర్వాత కూడా ఎన్టీ రామారావు గారిని సహితం వ్యక్తిత్వ హననం చేసినటువంటి ఘటన సమర్థుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ 2 పత్రికల్లో ముందు రాజుతారు, ఆ తర్వాత ఈ కంటెంట్ని అన్ని యూట్యూబ్లో నడుపుతారు. నడిపి ఎదుటి పార్టీ వాళ్ళ మీద, రాజకీయ శత్రువు మీద బురద తల్లేటటువంటి కార్యక్రమం చేసి తద్వారా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఒక నీచమైన సంస్కృతి కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళందరినీ పోగు చేసి వారికి అందరికీ డబ్బులు ఇచ్చి వారందరినీ ఐటీడీపీ అని చెప్పి వారి మీద ప్రయోగం చేసి ఎదుటి వాళ్ళని వ్యక్తిత్వహనం చేసేటటువంటి కార్యక్రమం చేసి ఒక వికృతమైన ఆనందాన్ని అనుభవించే మనస్తత్వం కలిగిన చంద్రబాబు నాయుడు గారు టీవీ ముందుకు వచ్చి ఎవరైనా బూతులు తిడితే సహించేది లేదు, ఎవరైనా స్త్రీలను ఏమనంటే సహించేది లేదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి వీళ్ళ చేత తిట్టిస్తాడు. ఆయన మాత్రం చక్కగా భగవద్గీత శ్లోకాలు చదివినట్టుగా చదివేటటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితిలోకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయినటువంటి కార్యక్రమాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరందరూ కూడా గమనం చేయాల్సింది ఏంటంటే ఇవాళ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ కూడా గిఫ్ట్లు ఇచ్చారు, క్యాష్ కూడా కొట్టారు. క్యాష్లు కొట్టి కూడా పైకి వాళ్ళందరినీ ప్రోత్సహించాడు. చూడండి, ఆయనే మాట్లాడుతూ ఒకానొక సందర్భంలో ఏమన్నాడో మీకు ఇక్కడ వినిపించాల్సినటువంటి బాధ్యత నాకుంది. నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒకసారి ప్లే చేయమని ఈ సందర్భంగా చెప్పారు. నేను కూడా దీన్ని ఆటోమేషన్ కూడా వెళ్తున్నాను. ప్లాట్ఫామ్ ఎలా డిస్క్రిమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చేయాలి, ఎవాల్యుయేషన్ చేయబోతున్నా. ఇంకోటి కంటెంట్ ప్రిపరేషన్ కూడా నాకే కొన్ని ఆలోచించాను. ఆ విషయం కూడా రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కంటెంట్ తయారు చేయడం శ్రేయోదర్శనం లాంటి వాళ్ళు, కొంతమంది పార్టీ వాళ్ళు, అదే సమయంలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ అవసరమైతే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి కంటెంట్ కాంపిటీషన్ పెట్టి కొంతమంది ఎవరైనా పేమెంట్ చేస్తామంటే కొంత నామినల్ పేమెంట్ కూడా వాళ్ళకి ఇస్తూ పేమెంట్ ఇస్తూ అది కూడా ఏంటంటే ఏ ప్లాట్ఫామ్ లో మ్యాక్సిమం వ్యూవర్షిప్ వస్తే పాపులర్ అయితే దాన్ని పే చేసుకుని పేమెంట్స్ కూడా ఇద్దాం. అంటే తిట్టుడు కార్యక్రమంలో కూడా కాంపిటీషన్ పెడతా అంట. ఎవరు బాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషిస్తారో, ఎవరు బాగా జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని దూషిస్తారో వాళ్ళ కంటెంట్ కాంబినేషన్ పెట్టి వ్యూస్ బాగా వస్తే ఆ వ్యూస్ బాగా వచ్చిన వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి కూడా డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తామని సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారే చెప్పి ప్రోత్సహించినటువంటి సందర్భాల గురించి మీకు అర్థం కావడం కోసం నేను ఈ సందర్భంగా దాన్ని వేయడం జరిగిందని కూడా మనవి చేస్తున్నా. ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి. ఈ టీవీ శివ అంట, ఇదొకటి. సరే, ఈ కంటెంట్ లైన్ న్యూస్ అంట. ఈ లైన్ న్యూస్లో కంటెంట్ చూడండి ఎలా ఉందో, దుర్మార్గంగా వేసేటటువంటి కార్యక్రమం. నెక్స్ట్ చూడండి, ఇది చూడండి ఎంత దుర్మార్గంగా నీచంగా
పెట్టేటువంటి కార్యక్రమం పెడుతున్నారు. ఇంకా రైట్ ఇది TV5 అంటే ఇది TV5 శివ ఈయన ఒక పెద్ద కామెడీ, ఏమి మాట్లాడతాడో అర్థం కాదు. కొడక కేసు పెడతా తమలేని TV5 శివ అంట సాక్షిని క్లోజ్ చేసేస్తా అంట. పిచ్చి ముదిరింది ఇక ఆసుపత్రికే. మరి ఇవన్నీ ఏంటో డ్యామేజ్ కదా. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అనిపిస్తే మాత్రం వాటిని ఎవరు యాక్షన్ తీసుకోవడానికి వీల్లేదు, వారి మీద ఎవరు కేసులు పెట్టడానికి వీల్లేదు, వాటి మీద ఏమి యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి లేకపోగా వారికి పారితోషికాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నెక్స్ట్ జగన్ గారిపై ABN ఛానల్ దుష్ప్రచారం చూడండి. ముందేమో ఈ కింద పెడతారు లైవ్, ఇది అయిపోయిన తర్వాత పైన పెడతారు. చూడండి జగన్మోహన్ రెడ్డి గారిని మార్ఫింగ్ చేసి ఏ రకంగా చిత్రీకరించేటటువంటి కార్యక్రమం. వెంకటకృష్ణ ABN వెంకటకృష్ణ ఏముందిలే, వెంకటకృష్ణ వెనకాల ఉన్నటువంటి వ్యక్తి వేరే వ్యక్తి కదా, ఆయన రాధాకృష్ణ. వెంకటకృష్ణది ఏముంది, ఈజ్ ఎ టాయ్, ఈజ్ ఎన్ ఎంప్లాయ్ అంతే. రాధాకృష్ణ గారు నడుపుతారు, రాధాకృష్ణ గారు నడిపే విధంగా చంద్రబాబు నాయుడు గారు వారికి ప్రోత్సాహాలు ఇస్తాడు, గవర్నమెంట్లో పనులు చేపిస్తాడు, ఆయనకి డబ్బులు దండుకునే కార్యక్రమం చేస్తాడు, ఆయన పెడతాడు. టచ్ చేసి చూడు చుక్క, ఇదిగో చూడండి ఎలా దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రి గారిని చేసేటువంటి కార్యక్రమం. నెక్స్ట్ అదే ABN చూడండి, ఇదిగో రజనీ గారి మీద ఇష్టం వచ్చినట్టుగా పోస్టింగ్లు పెట్టేటువంటి కార్యక్రమం. ఇది ABN స్వయంగా ఉండి చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ఈ చూడండి టీడీపీ జగన్ గారిపై వాడిన పదజాలం, టీడీపీ అఫీషియల్ పోస్టులు, ఇవన్నీ కూడా టీడీపీ అఫీషియల్ పోస్టులు ఏ విధంగా మార్ఫింగ్ చేసి పెట్టారో. మార్ఫింగ్ పెద్ద నేరం అని ఇవాళ చాలామంది లోపలేసి నెలల తరబడి రోజుల తరబడి పెడుతున్నారు. కానీ వీళ్ళకి మాత్రం స్పెషల్ లా ఒకటి ఉంటుంది, పోలీసులు వారి మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోరు. ఇవన్నీ కూడా టీడీపీ జగన్ గారిపై వాడిన పదజాలాలు, టీడీపీ అఫీషియల్ పోస్టింగు, టీడీపీ ఫాలోవర్ల ట్వీట్లు, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమాలు మెండుగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో లోకేష్ గారు ఇవన్నీ నడిపేటటువంటి కార్యక్రమాన్ని ఆయనే దగ్గరుండి చేస్తున్నటువంటి సందర్భాలు. దీనికి తోడు ఇంకా సరే TV5 ABN వాళ్ళు చేసే అక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటే ఈ యూట్యూబర్లను పెట్టి ఎవరెవరినో తీసుకొచ్చి వాళ్ళందరినీ పెట్టి ఈ రకంగా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎవరో చేబ్రోలు కిరణ్ లాంటి ఒక అమాయకుడిని, వాడిదే ఉంది పాపం, ఇది సింపుల్ మ్యాన్, వాళ్ళ నాన్న లస్కర్ అంట, నేను మొన్న విన్నాను, అది కూడా యాక్సిడెంట్ అయిందంట, ఇతను కూడా లస్కర్ చేస్తూ ఉన్నా అంట. పిలిపించాడు బాబు గారు, భలే తిడుతున్నాడు వీడు, బ్రహ్మాండంగా తిడుతున్నాడు, కామెడీగా తిడుతున్నాడు, రెండు పిలిపించారు, ఆహ్వానం ఇచ్చారు, వాడికి అన్నీ పెట్టారు, వాడిని పోషించారు, డబ్బులు ఇచ్చారు, సమయం దొరికినప్పుడు టక్కన తీసుకొని ఆపరేషన్ మనం వదిలేశారు. ఇది కార్యక్రమం. ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు, వ్యక్తిత్వ హననాలు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి చేస్తూ, సరే ఇక భీకరాలు పలకం అంటే మాత్రం అద్భుతమైన భీకరాలు పలికేటువంటి కార్యక్రమం. మహిళలు ఎవరినంటే సహించేది లేదు, సోషల్ మీడియాలో ఎవరన్నా తిడితే మొన్న ఇప్పుడు అంటున్నాయండి బూతులు తగ్గినాయా, ఇటువరకన్నా బూతులు తగ్గినాయా లేదా, ఎక్కడ తగ్గినాయా? ఆ సీమరాజుని పిలుచుకు మాట్లాడు, లేకపోతే ఆ కిరాకార్పిని పిలుచుకు మాట్లాడు, వాళ్ళే నిన్ను మోస్తున్నారు. ఇవాళ పొలిటికల్గా కూడా వాళ్ళే సమాధానం చెప్తున్నారు. మాకు విచిత్రమైన విషయం నాకు అర్థం కాల. మీ లోకేష్ ఇవ్వడం మానేశాడు, ఆయన ఎవరండి ఉప ముఖ్యమంత్రి, ఆయన అసలు మాట్లాడటం మానేశాడు, వీళ్ళందరూ మాట్లాడడం మానేశారు. మేమైనా విమర్శలు చేస్తే ఆ విమర్శలకు సమాధానం చెప్పట్లా, వీళ్ళు చెప్తున్నారు వచ్చి కామెడీగా. ఇలాంటి దౌర్భాగ్యమైన నీచమైన స్థితికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోవడం చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే వీళ్ళ మీద ఆధారపడి రాజకీయాలు నడపాలనుకుంటున్నావు నాయన నువ్వు చంద్రబాబు నాయుడు గారు. కాలం బాగున్నప్పుడు బాగానే ఉంటుంది, వికటించినప్పుడు నువ్వు ప్రజల మధ్యన ఏ విధంగా అల్లరి పాలవుతావో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పూర్తిగా అల్లరి పాలైపోయినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. కాకపోతే ఇవాళ నువ్వు అధికారం ఉంది కాబట్టి, పోలీసులు నీకు రక్షణగా ఉన్నారు కాబట్టి, పోలీసుల బలంతో నువ్వు నడుపుతున్నావు కాబట్టి నిన్ను ఎవరు బహిరంగంగా అనలేకపోతున్నారు, అంటే లోపలేస్తున్నావు కాబట్టి ఏదో నా బొట్టోళ్ళు మాట్లాడగలుగుతున్నారు. కానీ సామాన్యులు మాట్లాడే రోజు వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకో. ఇప్పటికైనా నీ ఐటీడీపీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలను, భాషను కంట్రోల్ చేసుకోండి. సంవత్సరం అవుతున్న సందర్భంగా ఆయన కంట్రోల్ చేసుకోలేకపోతే ఇంతకన్నా ఘోరమైన పరిస్థితిని మీరు అనుభవిస్తారనేది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా తనలో చిన్న మార్పు ఏదైనా వచ్చి ఈ సోషల్ మీడియా మీద యాక్షన్ తీసుకుంటే మంచిదని కూడా చెప్తున్నాను. ఒకవేళ మీరు తీసుకోలేదు మేము వదిలిపెట్టాం.
నేను 5 కేసులు ఇస్తే దానిలో ఏది రిజిస్టర్ చేయకపోతే కోర్టుకు వెళ్తే 4 రిజిస్టర్ చేశారు, ఇంకోటి రిజిస్టర్ చేయలే. దాని మీద కూడా నేను కోర్టులో ఆర్గ్యూ చేయబోతున్నా. అందరి మీద కేసులు పెడతాం, దానిలో సందేహం లేదు. మన హోంమంత్రి గారు అంటుంది సోషల్ మీడియాలో ఎవరు తప్పు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేసినా మేము రిజిస్టర్ చేశామని. ఎందుకమ్మా అబద్ధాలు ఆడతావు? అయినా నీకేం తెలుసు? నీ హోమ్ డిపార్ట్మెంట్లో అన్నీ చూసేది లోకేషే కదా, కేసులు పెట్టమనేది కేసులు తీయమనేది. నువ్వు మాట్లాడుతున్నావు. మా కర్మగొద్ది దొరికారు, అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వ్యక్తిత్వ హననాన్ని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. న్యాయస్థానాలకు వెళతాం. పోలీసులు సహకరించకపోయినా పోలీసుల మీద ఆర్డర్స్ తీసుకొచ్చి పోలీసుల్ని క్రమశిక్షణగా నడిచే విధంగా ప్రతి కేసుని కూడా రిజిస్టర్ చేసే విధంగా కోర్టులో ఫైట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. న్యాయ వ్యవస్థ మీద మాకు అపారమైన నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా పోలీసులు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పనుల్ని వీటన్నిటిని కూడా అరికట్టగలదనేటువంటి పూర్తి విశ్వాసంతో ముందుకు కదులుతున్నటువంటి వ్యక్తులం మేము. పోలీసులు కేసులు రిజిస్టర్ చేయకపోయినా నేను ఒకటి కూడా మనవి చేస్తున్నా, ఎవరైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు రిసీట్ తీసుకోండి. రిసీట్ ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తారు. రిసీట్ ఇచ్చేదాకా అక్కడ కూర్చోండి. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ చేయకపోయినా లేదు రిసీట్ ఇవ్వకపోయినా వీఆర్ అవైలబుల్, మాకు ఫోన్ చేయండి. పోలీసు వారితో మేము మాట్లాడతాం. అది వారి ధర్మం, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. మనం ఏ కంప్లైంట్ ఇచ్చినా వారు తక్షణమే దానికి రసీదు ఇవ్వాలి. అది తీసుకుంటేనే మనం కోర్టుకు వెళ్ళగలుగుతామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.